వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నల్ల పూసల దండ ఏ విధంగా అల్లుకోవాలనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ చూడండి, మనకు సేమ్ నల్ల పూసల దండ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది. మనకు సేపు ఈ విధంగా వస్తుంది. ఇదైతే నేను చిన్నగా అల్లానండి. అంటే నాకు ఆల్రెడీ ఒక చైన్ ఉంది, లాంగ్ చైన్ అంటే ఇలాంటిదే. సో అందుకోసం నేను ఇది ఓన్లీ డైలీకి ఉంటుంది అనేసి నేను చిన్నగా అల్లేసుకున్నాను. మీరు కావాలంటే పెద్దగా కానీ అల్లేసుకోవచ్చు. వీటి మెజర్మెంట్స్ ఏ విధంగా అనేది నేను వీడియో కూడా చూడండి. ఇప్పుడు దీన్ని పెట్టుకొని చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా మనకు నలుపుసల దండ అనేది ఉంది. ఎలా ఉందని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద క్లిక్ చేసి అలా పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, నేను వచ్చేసి గోల్డ్ కలర్ పూసలు అలాగే బ్లాక్ కలర్ పూసలు రెండు తీసుకున్నాను. అలాగే నా దగ్గర పాత పెండెంట్ ఉంటే అంటే డాలర్ ఉంటే తీసుకున్నాను అండి. ఈ వైర్ వచ్చేసి మనకు లేడీస్ కార్నర్లో అవైలబుల్గా దొరుకుతుంది. చూడండి, ఈ వైర్ వచ్చేసి నేను ఈ వైర్ తీసుకున్నాను. దీని పేరు ఏంటంటే సరిగ్గా గుర్తులేదు, కానీ మీకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్తానండి. ఇది వచ్చేసి మనకు మన ఊర్లలో కూడా అమ్మటానికి వస్తుంటారు చూడండి, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. నలుపుసల దండ అల్లుకునే తాడు అన్నా కానీ ఇస్తారండి. పూసల దండ అల్లుకునే తాడు అన్నా కానీ ఇస్తారు లేడీస్ కార్నర్లో. ఇక్కడ చూడండి, ఈ వైర్ను మనము ఇలా కొంచెం అగ్గితోటి ఇలా షాక్ చేసుకున్నట్లయితే మనకు షార్ప్గా వస్తుంది. అలాగే ఈ వైర్ అనేది పీసుగా లేకుండా ఇలా గట్టిగా ఉంటుంది. సో మనం కాల్చుకోవాలండి కొద్దిగా వైర్ను. ఈ వైర్ను మనకు ఎంతవరకు కావాలనుకుంటే మనం ఎంత సైజు చైన్ అల్లాలనుకుంటే అంత సైజు వేయని మనము ఈ వైర్ అనేది కట్ చేసుకొని తీసుకోవాలి. నేను చిన్న చైన్ తీసుకున్నాను కాబట్టి చిన్న చైన్ అల్లుకుంటాను కాబట్టి నేను చిన్నగానే వైర్ అనేది కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ పెండెంట్కు ఈ వైర్ అనేది నేను ముడివేస్తున్నాను అండి. ఒక్క ఇక్కడ వచ్చేసి మన పెండెంట్కు అటు సైడ్ ఒక హోల్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక హోల్ ఉంది కదా, దీంట్లో ఒక హోల్కి మాత్రమే నేను ఒక దారం అనేది తీసుకొని ఈ విధంగా నేను సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకున్నానండి. ఈ సేఫ్టీ పిన్ మనకు అల్లేటప్పుడు జరగకుండా ఈ సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోండి. మనకు టిఫ్గా ఉంటుంది, మనం అల్లేటప్పుడు జరగకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఒక్క వైర్ని ఇలా ముడి వేసుకున్నట్లయితే మనకు రెండు వైర్ల మాదిరి కనిపిస్తుంది చూడండి. ఒక సైడ్ ఈ విధంగా రెండు వైర్ల మాదిరిగా వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఒక వైర్కు ఒక పూస, అలాగే అటు సైడ్ వైర్కు ఇంకొక పూస అనేది ఎక్కించుకోవాలి. చూడండి, నేను రెండు వైర్లకు రెండు పూసలు అనేది ఎక్కిస్తేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అక్కడ ఒక పూస ఇక్కడ ఒక పూస ఈ విధంగా ఎక్కించుకోవాలి. తర్వాత మనము బ్లాక్ పూసలు అనేది తీసుకోవాలండి. సేమ్ మనకు నల్ల పూసల దండ ఏ విధంగా ఉంటుందో అలాగే వచ్చేస్తుంది. బాగా జాగ్రత్తగా గమనించండి. మీకు కనుక అర్థం కాకపోతే మరొకసారి వీడియో చేసి మీకు క్లారిటీగా చెప్తాను, ఓకేనా? ఇక్కడ చూడండి, నల్లపూసల దండ వచ్చేసి నేను నల్లపూసలు చాలా సన్నగా తీసుకున్నాను. మీరు తీసుకునేటప్పుడు కొద్దిగా హోల్స్ అనేవి పెద్దగా ఉండేది లేదు, ఒకసారి గమనించి తీసుకోండి. ఇదేంటంటే మా హస్బెండ్ తెచ్చాడు ఈ పూసలు. ఇవి చాలా సన్నగా ఉన్నాయి, మనకి వైర్ అనేది సరిగ్గా దూరట్లేదు. కానీ నేను ఎలాగైనా సరే వేస్ట్ చేయకుండా తీసుకుందామనేసి నేను వేస్ట్ చేయనివ్వలేదు. ఈ పూసలు నేను ఇలా పెట్టేశాను. ఇక్కడ చూడండి, పూసలు మనము రెండు పూసలు అనేది ఎక్కించుకున్నాం, బ్లాక్ పూసలు. ఈ పూసలు వచ్చేసి ఒక వైర్కి ఎక్కించుకున్నాం కదా, మళ్ళీ పక్కన ఉన్న వైర్ తోటి ఈ విధంగా పైనుంచి ఇలా తీసుకున్నట్లయితే మనకు ఈజీగా ముడిపడిపోతుంది వాటికి. అప్పుడు ముడిపడినప్పటికీ బ్లాక్ పూసలు అనేవి సెంటర్కి వచ్చేస్తాయి, అలాగే గోల్డ్ పూసలు అనేవి చివరలకు అంటే ఆ రెండింటికి చివరలకు వచ్చేస్తాయి. చాలా చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ గోల్డ్ కలర్ పూస ఎక్కించుకోండి. యువతల వైర్కు ఒకసారి ఒక పూస, యువతల వైర్కు ఒక పూస ఎక్కించుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా మనకు పూస అనేది మనం వైర్ను కాల్చుకుంటాం కాబట్టి మనకు పూసలు అనేవి కొంచెం ఈజీగానే వెళ్తున్నాయండి. మీరు ఏమంటే కొంచెం హోల్ పెద్దగా ఉండేటివి తెచ్చుకోండి, చాలా బాగా త్వరగా అయిపోతుంది, అలాగే మీకు ఈజీగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను
గోల్డ్ కలర్ పూసలు ఎక్కించాను కదా, ఇప్పుడు ఒక వైర్కు తీసుకొని ఒక వైర్కు 2 బ్లాక్ పూసలు అనేవి ఎక్కిస్తాను. ఎక్కించేసేసుకొని ఈ విధంగా 2 బ్లాక్ పూసలు అనేవి ఎక్కించేసేయాలి. ఎక్కించుకున్న వాటిని మనము కింద నుంచి పక్కన ఉన్న వైర్ని తీసుకోకూడదండి. ఎప్పుడైనా సరే పైనుంచి పూసల హోల్లో నుంచి మనం రెండో వైర్ అనేది లాగేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి. పక్కన ఉన్న వైర్ అనేది తీసుకొని నేను పైనుంచి అంటే మనకు అల్లినాం చూడండి, అల్లిన పైనుంచి ఈ విధంగా ఒక పూస తర్వాత ఒక పూసలోకి ఈ విధంగా మనము పక్కనున్న వైర్ని ఈ విధంగా లోపలికి తీసుకున్నట్లయితే మనకు చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. దీన్ని చూడండి మనం ఇలా లాగామంటే ఈజీగా ముడిపడిపోతుంది. చూడండి ఈ విధంగా ఏమంటే కొంచెం బిగించుకుంటానండి, మనకు దూరంగా వస్తే లూజుగా వచ్చేస్తుంది చైన్. సో కొంచెం టైట్గా బిగించుకోండి. అంటే మనం లాగేటప్పటికి టైట్ వచ్చేస్తుంది. అదే మళ్ళీ రెండో వరుస లాగేటప్పుడు కొంచెం లూజ్ వచ్చినప్పుడు ఒకసారి గమనించి టైట్ చేసేసుకుంటూ అల్లుకుంటూ రండి. మరి సేమ్ అలాగే మనకి ఎన్ని వరుసలు కావాలనుకుంటే అన్ని వరుసలు తీసుకోవచ్చు. నేను ఏంటంటే ఇక్కడ కింద వరుస వచ్చేసి నేను 10 లైన్స్ అనేవి తీసుకున్నాను. సేమ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే అండి. ఈ విధంగా 2 పూసలు ఎక్కించుకొని పక్కనున్న వైర్ను దీంట్లోంచి తీసేసుకుంటే సరిపోతుంది. మనకు నాట్ అనేది వచ్చేస్తుంది. అలాగే బ్లాక్ పూసలన్నీ సెంటర్లో, అలాగే గోల్డ్ కలర్ పూసలన్నీ ఒక వారగానే వచ్చేస్తాయి. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నా, చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు గోల్డ్ పూసలలో ఒక సైడ్కి వచ్చేసాయి. అలాగే బ్లాక్ పూసలన్నీ మనకు 2 తీసుకున్నాం కాబట్టి సెంటర్లో 2 వస్తాయండి. మనకు చాలా బాగుంటుంది చైన్ వచ్చేసి. ఈ విధంగా పూసలలోకి ఎక్కించుకొని ఓన్లీ చేతితోటి మనం ఈ వైర్లకు అనేవి ఎక్కించుకుంటున్నాము. చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అండి. ఏమంటే మీరు కొద్దిగా హోలు లావు పూసలు తీసుకున్నట్లయితే, అంటే పూసలు లావుగా లేకపోయినా సన్నగా ఉన్నా సరే హోలు లావుగా ఉంటుంది చూడండి, అట్లాంటివి తీసుకోండి. ఓకేనా? ఈ విధంగా మనం పూసలు ఎక్కించుకొని పైనుంచి పూసలలోకి వైర్ అనేది దుర్చేసుకుంటే మనకు 3 అనేది వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా అనుకుంటూ రావడమే. ఈ విధంగా మనము 10 లైన్స్ అనేవి వెళ్తానండి. చూడండి ఈ విధంగా అల్లేటప్పుడు టైట్ చేసుకుంటూ అల్లండి. వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను బ్లాక్ పూసలు అనేది తీసుకుంటున్నాను. ఇవి కూడా మనకు షైనింగ్ పూసలండి. ఈ షైనింగ్ పూసలు వచ్చేసి మనకు ఇవి కూడా 50 రూపీస్కి ఇచ్చేసారు. ఇవైతే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. మనకైతే బాగానే ఉంటుందనేసి నేను వేసాను. మీ చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. లేదంటే అదే వరుసలో మనకు గోల్డ్ కలర్ వరుసలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంటే గోల్డ్ కలర్ తోటి ఈ విధంగా వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మనం సెంటర్లో గోల్డ్ కలర్ పూసలతోటి ఇదే విధంగానే అల్లుకోవాలండి. చూడండి ఈ విధంగా నేను వేసేసాను. మీకు ఇది ఇష్టం లేకపోతే కనుక ఓన్లీ గోల్డ్ కలర్ పూసలు ఒకటి వేసేసుకోండి. నేను ఇక్కడ బ్లాక్ కూడా యాడ్ చేశాను. 10 వరుసలు అయిపోయిన తర్వాత బ్లాక్ పూసలు కూడా ఇదే విధంగానే 3 వేసేసుకొని లాగేసాము. ఇక్కడ చూడండి మనకు బ్లాక్వి ఇవతల 3 వచ్చినాయి, అవతల ఒక పూస మాత్రం ఎక్కించుకున్నాం. చూడండి ఈ విధంగా ఎక్కించుకుంటూ రావాలి.
ఒకదాని తర్వాత ఒక పూసకు మనం వైర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఒకటేసారి దూరకపోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకున్నా సరే మనకు ఎటువంటి చిక్కు అనేది పడదండి. చాలా సాఫీగా మనం అల్లేసుకోవచ్చు. ఈ వైర్ తోటి అల్లుకుంటే కనుక చాలా సాఫీగా అల్లుకోవచ్చు. మీరు అడగండి షాపులలో, అలాగే మన ఊర్ల సైడ్ కూడా అమ్మటానికి వస్తుంటారు కదా పల్లెటూర్లలో, అక్కడ కూడా అడగండి పూసల దండ అల్లుకోవడానికి తాడంటే ఇస్తారు. ఓకేనా. ఇక్కడ చూడండి నేను బ్లాక్ బీడ్స్ అండ్ బ్లాక్ వర్డ్స్ అనేవి 2 తీసుకున్నాను, 2 వరుసలు అల్లేసాను. ఇప్పుడు గోల్డ్ కలర్ అనేది తీసుకుంటున్నాను. గోల్డ్ కలర్ సేమ్ అదే విధంగానే ఒక పక్కన ఒక పూస ఎక్కించుకొని మళ్ళీ ఇంకొక పక్కన ఇంకొక పూస ఎక్కించుకొని మళ్ళీ ఇంకొక తీగకు అంటే ఇంకొక వైర్కు 2 గోల్డ్ కలర్ అనేవి ఎక్కించుకొని దాంట్లోంచి దారం అనేది లాగేసుకుంటాము. సేమ్ అదే ప్రాసెస్లోనే మనం ఇప్పుడు బ్లాక్ బీడ్స్ ఏ విధంగా ఎక్కించుకున్నామో అదే విధంగానే గోల్డ్ కలర్ ఏంటంటే గోల్డ్ కలర్ యువతలు వచ్చేసి 3 పూసలు ఉంటాయి. ఒక తీగకు వచ్చేసి 3 పూసలు వస్తాయి, ఒక తీగకు వచ్చేసి 1 పూస మాత్రమే ఉంటుంది. అలాగే మనం ఫస్ట్ అల్లాం చూడండి ఇందాకలా బ్లాక్వి, అందుకు అవి కూడా అంతే. బ్లాక్వి మనం ఫస్ట్ గోల్డ్ వేసి తర్వాత బ్లాక్ వేసాం చూడండి, అవి వచ్చేసి మనకు గోల్డ్ ఒకటి ఉంటుంది, బ్లాక్ 2 ఉంటాయి. ఇంకొక తీగకైతే ఒకటే గోల్డ్ అనేది ఉంటుంది. సో మీరు గమనించండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా మీకు ఇంకొకసారి అయినా వీడియో చేసి చూపిస్తాను, లేదంటే కామెంట్లోనే మీకు సమాధానం చెప్తాను. ఓకేనా. మీరు కామెంట్లు చూడకపోవచ్చు, సో అందుకోసం నేను ఒక వీడియోని చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ అయితే నేను గోల్డ్ కలర్ వరుసలు అయితే ఒక 5 లైన్స్ అనేవి తీసుకుంటాను. ఇక్కడ 5 లైన్స్ అనేవి అల్లుతానండి. ఇక్కడ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే అవి కూడా 10 వరుసలైనా తీసుకోవచ్చు, కానీ 10 వరుసలు అంటే ఎక్కువ లుక్ అనిపించదు. సో ఇప్పుడు మనం అది 10 లైన్స్ తీసుకున్నాం కాబట్టి మనం నార్మల్గా పూసలు అల్లేది ఫస్ట్ లైన్లో వచ్చేసి మనకు 10 వరుసలు తీసుకున్నాం కదా, అవి 10 తీసుకున్నాం కాబట్టి గోల్డ్ వచ్చేసి నేను 5 వరుసలు మాత్రమే తీసుకుంటున్నాను. చూడండి ఒక తీగకు వచ్చేసి 3 పూసలు వచ్చినాయి, ఒక తీగకు వచ్చేసి మనకు ఒక పూస మాత్రమే వస్తుంది. 3 పూసలు వచ్చిన ఒక తీగని తీసుకొని మనం 2 పూసలకు పైనుంచి ఈ విధంగా లోపలికి వైర్ అనేది రాణించి చేసుకోవాలి. వైరు కనుక మీకు పూస దొరకకపోతే కనుక తప్పకుండా మీరు పక్కన అగ్గితోటి కొంచెం శాఖ చూపించండి. అప్పుడు అది వచ్చేసి మనకు కొంచెం సాగినట్టుగా వచ్చేస్తుంది. అలాగే మనకు వైర్ పీసులు అనేవి లేకుండా ఉంటాయి. సో ఈ విధంగా మనము పూసలు అనేవి అల్లేసుకోవాలి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియో చేస్తూ ఉంటాను. మన ఛానల్లో టైలరింగ్ వీడియో చేస్తాను, అలాగే ప్లాస్టిక్ వైర్లతోటి బుట్టలు అల్లుతాను. ఇలాంటి మంచి క్రాఫ్ట్స్ అనేవి అల్లి మీకు చూపిస్తాను. తప్పకుండా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సేమ్ అదే ప్రాసెస్లోనే నేను అన్ని వరుసలు అనేసి అల్లేస్తున్నాను. గోల్డ్వి 5 వరుసలు అనేవి అయిపోయాయండి. ఇప్పుడు బ్లాక్ వచ్చేసి నేను ఇంకొక వరుస అనేది ఇలా వేసేసి ఒక పూసతోటి మనము గోల్డ్ కలర్ ఒక పూసని ఎక్కించేసి ఈ విధంగా అల్లేసాను. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా మంచిగా వీడియో చేసి చూపిస్తానండి. ఈ నల్ల పూసల దండనే ఇది డాలర్ లేకుండా ఏ విధంగా పూసలతోటి ఏ విధంగా అల్లుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో డాలర్ లేకుండా ఓన్లీ గోల్డ్ పూసలు యూజ్ చేసేసుకొని ఈ నల్ల పూసల దండ ఏ విధంగా అల్లుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి ఇంకొకసారి ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా దారం అనేది తీసేసుకొని ఇలా లాగామంటే మనకు 3 అనేది వచ్చేస్తుంది. ఈ వరుసలో వచ్చేసి మనకు చైన్కు ఎంత వేన్ కావాలనుకుంటే అంత వేన్ వేసేసుకోవచ్చు.
చూడండి నేనైతే నాకైతే ఎంత లెంత్ కావాలనుకున్నానో అంత లెంత్ వరకు వచ్చేసింది చైన్ వచ్చేసి. ఇప్పుడు ఒక సైడు ఏ విధంగా అల్లుకుంటూ వచ్చామో అట్లాగే రెండో సైడు కూడా ఇదే విధంగానే అల్లుకుంటూ రావాలి. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా రెండో సైడ్ కూడా అల్లేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ ఎన్ని వరుసలు తీసుకున్నామో ఏ విధంగా అల్లుకున్నామో అటు సైడ్ కూడా అదే విధంగానే అన్ని వరుసలు తీసుకోవాలి. అలాగే అంతే స్టెప్ ఏమని మనము ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా అల్లేసుకోవాలి. చూడండి మనం ఈ వీడియోలో చూపించిన విధంగా రెండు పూసలకి ఈ విధంగా నాట్ అనేది వేసేసుకొని ఇలా లాక్కున్నామంటే మనకి ఈజీగా నాట్ అనేది పడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మీ దగ్గర హుక్స్ ఉంటే కనుక హుక్స్ అటాచ్మెంట్ చేసుకోండి. లేదంటే మీరు దారంతోటైనా మీరు పెద్దగా అల్లుకొని దారంతోటైనా ముడి వేసేసేయండి. నా దగ్గర హుక్ ఉంది కాబట్టి నేను హుక్ పెడుతున్నాను. ఈ హుక్ కూడా మనకు 5 రూపీస్కి మాత్రమే వస్తుందండి. 5 రూపీస్కే వస్తాయి. చూడండి లేడీస్ కార్నర్లో అడగండి, మీకు చెప్తారు, ఇస్తారు. మీరు హుక్స్ అంటే ఇస్తారు. ఇప్పుడు మీరు ఈ మెటీరియల్ తీసుకునేటప్పుడు అడగండి, ఇస్తారు. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఈ వైర్లను అగ్గితోటి కొంచెం కాల్చుకోండి, మనకు లెగసకుండా ఉంటుంది. సో నేను ఇక్కడ అగ్గితోటి కొంచెం కాల్చి ఈ విధంగా ఒత్తేస్తున్నాను. ఇవైతే వైర్ కాబట్టి మనకు వెంబడే కరుసుకుపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను పిన్ అనేది పెట్టేశాను. ఇదే విధంగానే రెండో సైడ్ కూడా ఇదే విధంగా నలుకోవాలండి. చూడండి ఈ స్టెప్ అనేది వస్తుంది, మనకు ఈ మోడల్ అనేది వస్తుంది. మీకు నేను రెండో స్టెప్ కూడా పెట్టేశానండి. ఈ విధంగా సేమ్ మనకు యాజ్ ఇట్ ఈస్గా ఒక సైడ్ ఏ విధంగా అల్లుకుంటూ వచ్చామో అదే విధంగానే రెండో సైడ్ కూడా ఈ విధంగా అల్లుకోవాలి. సో మనకు చూడండి మొత్తం వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను.